హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు కడియం నుంచి మేము తీసుకొచ్చిన ఫ్రూట్ ప్లాంట్స్ చూపిస్తున్నానండి. ఇది ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఇదేంటంటే చెట్లు ఒక 7 మంత్స్ అట్లా అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను. నేనేంటంటే పెట్టినప్పుడు చూపించామండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ దీని అప్డేట్స్ ఇస్తున్నాము. ఇదేంటంటే పచ్చటి పండు చెట్లండి. ఇవి 2 తీసుకున్నాము. ఇవన్నీ మొక్కలన్నీ మేము కడియప్లాంట్ నుంచి తీసుకున్నాము. అక్కడ సత్యదేవ నర్సరీ ఉంది కదా! అందులో మేము తీసుకున్నాం. వాళ్ళైతే ఏంటంటే చట్నీ కొంచెం నమ్మకంగా ఇస్తారు అని చెప్పేసి తీసుకున్నాం. ఇదన్నీ పచ్చి అరటిపళ్ళు చెట్లండి. ఇదేంటంటే మనం తినడానికి బాగా పనిచేస్తాయి. ఇంకొకటేంటంటే మేము ఇక్కడ అదే నర్సరీ నుంచి మేము స్టార్ ఫ్రూట్ చెట్టును కూడా తీసుకున్నాము. ఈ స్టార్ ఫ్రూట్ చెట్లేంటంటే మేము తీసుకున్న ప్రతి ఒక్క ప్లాంట్ 1 ఇయర్ ప్లాంట్ కింద తీసుకున్నాము. మాకది కాస్ట్ వచ్చి ఒక 100 రూపీ 1 ఆర్ 2 రూపీస్ అలా పడుతుంది చెట్టొచ్చి 1 ఇయర్ ప్లాంట్స్. మీరేదైనా 1 ఇయర్ తీసుకోవాలి అని అనుకుంటే అక్కడ మ్యాక్సిమం వచ్చి 100, 150 అలా పడుతుంది. సో ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు అండి. అందులో స్వీట్ స్టార్ ఫ్రూట్. ఇంకొకటి ఏంటంటే మేము రోజ్ యాపిల్ తీసుకున్నామండి. కాకపోతే ఏంటంటే ఇది మేము గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు వాటర్ యాపిల్‌లో రెడ్ కలర్ ఉంటది కదా! దాన్నేమనుకున్నామంటే రోజ్ యాపిల్ అని చెప్పేసి చాలామంది చెప్పారు. సరే మేము గూడా ఏంటంటే రోజ్ యాపిల్‌లో రెడ్ కలర్ వాటర్ యాపిల్‌లో రెడ్ కలర్ తీసుకుందాం అని చెప్పేసి అక్కడికెళ్ళి మేము రోజ్ యాపిల్ చెట్టు ఇవ్వండి అనంటే వాళ్ళిచ్చారు. తర్వాత మేము ఇట్లా ఆహ్, వేరే వీడియోస్‌లో వాటిల్లో సెర్చ్ చేస్తా ఉంటుంటే మాకు వాటర్ యాపిల్ వేరు, రోజ్ యాపిల్ వేరు అని చెప్పేసి అన్నారు. ఇక తప్పలేదండి. పెట్టేసాం గదా! అదేంటంటే చెట్టు ఎందుకు అలా అయిపోయిందంటే మేకలున్నాయి మా దగ్గర. ఆ మేకలు మొత్తం అక్కడ ఏంటంటే మేకలను వదిలేసినప్పుడు అవి మాకు తెలియకోకుండా తినేసినియి. సో, ఆ చెట్టు అందుకని అలా అయిపోయింది. ఇదేంటంటే నిమ్మ చెట్టండి. బాలాజీ నిమ్మ అంటారు. ఇది వచ్చి ఆహ్, అంజీర్ ఫ్రూట్ అండి. ఇదేంటంటే మనకి ఎక్కువగా చూసుకోవాల్సిన అవసరం లేదు. పోషకాలు ఇవ్వాలి, నేను నాకు ఎక్కువ వాటర్ పోయాలి అదేముండదు. జస్ట్ మనం శుభ్రంగా చూసుకుంటే చెట్టు బాగా ఎదుగుతుంది. మనకి ఫ్రూట్స్ కూడా మాకు 6 మంత్స్‌లో 6 ఆర్ 7 మంత్స్‌లో ఫ్రూటింగ్ వచ్చేసింది. ఆల్రెడీ మేము దీనికి ఒక కాయ కూడా తీసుకొని తిన్నాము. కాపోతే ఏంటంటే కొంచెం ఇంకా మాకు తెలియక మేము ముందు కోసేసాము. ఇంకొంచెం ఆగి కోసుంటే ఫ్రూట్ టేస్ట్ అనేది ఇంకా బాగుండేది. దీనికి ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క ఆకు దగ్గర ఒక్కొక్క ఫ్రూట్ లాగా వస్తుందండి. చూడాలి ఇంకా బాగా పండితే ఎలా ఉంటది ఫ్రూట్ టేస్ట్ అనేది చూసి మీకు మళ్ళీ చెప్తాము. ఇదేంటంటే ఎక్కడ చూసినా మనకి కాయలే ఉంటుంది. ఇదేంటంటే వాటర్ కొంచెం సరిపడ్డా ఇస్తే మనకి ఫ్రూట్ అనేది బాగా అవుతుంది. చెట్టు ఫాస్ట్‌గా ఎదుగుతుంది. బావుంటుంది. ఇదేంటంటే మల్బరీ చెట్టండి. మల్బరీ చెట్టేంటంటే మేము ఒకసారి ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది 6 మంత్స్‌లో. కాపోతే ఏంటంటే ఆ ఫ్రూటింగ్ మేము కొంచెం వేరే పనులు చేసుకుంటా ఉండేసరికి వాటరింగ్ అనేది మేము సరిగ్గా ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏంటంటే ఆ వాటరింగ్ లేక వచ్చిన పూత మొత్తం రాలిపోయింది. ఇదేంటంటే మాకు పంపర పనసండి. ఇది కూడా మేము 1 ఇయర్ ప్లాంట్ తీసుకున్నాము. ఇది కూడా చాలా లేట్‌గా పెరుగుతుందండి మొక్క. ఎట్లా అంటే మనం ఎంత చేసినా, ఏం చేసినా కూడా చాలా లేట్‌గా వస్తుంది. ఆకులు వాటికి అన్నీ. ఇదేంటంటే మేము దొండపాదులు ఒక 3 తీసుకున్నామండి. ఏంటంటే మా డ్యాడీ బందర్ వెళ్ళినప్పుడు ఎవరి దగ్గరో తీసుకున్నారు దొండపాదులు. అయితే ఏంటంటే మేము దొండపాదులు పెట్టాము. 3 పెడితే అందులో 2 వచ్చినియి. వీటికి ఆల్రెడీ ఒకసారి కాయలు తీసుకున్నాము. దొండపాదు పేరొచ్చి పెన్సిల్ దొండండి. నేను చెప్పాను కదా ఇందాకడ మాకు మేకలున్నాయి మొత్తం అంతా తినేస్తున్నాయి అని చెప్పేసి. సో, మేకల నుంచి ఈ చెట్లను కాపాడటానికి మేము చుట్టూతా ఈ ఎంత ల్యాండ్ అయితే ఫ్రూట్స్ పెట్టామో ఇక్కడ, దాని చుట్టూతా మొత్తం అంతా ఒక 4 ఫీట్ హైట్‌లో మేము మొత్తం అంతా కంచెలాగా వేసేసామండి. ఇదిగో చూస్తున్నారు కదా! ఇదే. ఈ కంచె లోపల ఉన్న స్పేస్ కూడా మేము యూజ్ చేసుకుందామని చూస్తున్నాము. అందుకనే కొంచెం దూరంగా పెట్టాము స్తంభాలని. ఆ మధ్యలో ఉన్న ప్లేస్ మొత్తం మేమంతా బుసక వేపిచ్చేసేసి, ఆ బుసకలో వెజిటబుల్స్‌ని మా ఇంటికి కావాల్సినంత వెజిటబుల్స్‌ని మేము పండిద్దామని చెప్పేసి అనుకున్నాము. ఒక పక్కనేమో ఫ్రూట్ ప్లాంట్స్ పెరుగుతా ఉంటాయి. ఇంకో పక్కనేమో మొత్తం అంతా ఈ కింద ఉన్న స్పేసెస్‌లో జాలీ లోపల మేము వెజిటబుల్స్ వేసుకుందామని చూస్తున్నాం. ఎందుకంటే మాకు బయట ఎక్కడ వేసినా కూడా వెజిటబుల్‌ను మేక అనేది అస్సలు ఉంచదండి. మేక
ఏంటంటే మొత్తం ఏది పచ్చగా ఉంటే దాని మీదకి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి అవి తినేస్తానికి చూస్తున్నాయి. అందుకని మేము ఏంటంటే ఈ ఉన్న స్పేసెస్లోనే మొత్తం అంతా మేము చేసుకోవాలి, వెజిటేబుల్స్ కూడా మా ఇంటికి సరిపడ్డవి చేసుకోవాలని చెప్పేసి మేము అలా జాలి వేసేసాము. సో ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.